అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కళ్ళకి పేరు నాని, బందర్, మచిలీపట్నం డిస్టిక్, బందర్ నియోజకవర్గం. మరి పేరు నాని ప్రజలంటే ఒక జగన్, ఒక భారతిరెడ్డి గారు, ఒక కొడాలి నాని, ఒక పేరు నాని, ఒక వల్లభనేని వంశీ, ఒక రోజా గారు, ఒక విడుదల రజనీ గారు, బోరుగడ్డ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈ నెల్లూరు అనిల్ కుమార్ యాదవ్ గారు. ప్రజలంటే వీళ్ళే కదా. ప్రజలకు వీళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసు కదా. అయినా కానీ మనుషులు మనిషే కదా. మీరు గెలవాలి అంటే అనుకున్నది 5 సంవత్సరాలు. మరి రాష్ట్ర భవనాల శాఖకు ఏ ఒక్క రోజైనా ఈ రాష్ట్ర భవనాల శాఖ మంత్రిగా చేసిన వారు ఎవరైనా కానీ 5 సంవత్సరాలంటే 60 నెలలు. మీరు తీసుకున్న జీతం ఎంత? ఎంత వాడుకుతున్నారు? ఏం దోసుకుతున్నారు? ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పగలరా? ఎక్కడైనా ఏ రోజైనా ఏ నియోజకవర్గంలో అయినా, ఏ మండలంలో అయినా, ఏ విలేజ్లో అయినా కానీ రాష్ట్ర భవనాల శాఖకు మీరు నిధులు ఇచ్చారా? రోడ్లు ఇచ్చారా? ఎక్కడైనా ఖర్చు పెట్టారా? ఒక అడుగు కాకపోతే ఒక అర్ధ అడుగైనా రోడ్డు వేయగలిగారా? ఏం లేదు కదా. మీరు తీసుకున్నది ఎంతో, దాచుకున్నది ఎంతో, దోచుకున్నది ఎంతో అది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈరోజు మీరు ప్రజల మనసు గెలుచుకోవాలంటే సిగ్గు అనేది ఉండాలి. మీకు ఎటువంటి సిగ్గు, శరం, మానం లేకుండా మాట్లాడగలుగుతున్నారు. ఎలా మాట్లాడుతున్నారు? ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒకసారి చెప్పండి. మరి రోడ్లు భవనాల శాఖ వారికి ఏ రోజైనా ఒక రోడ్డు ఇచ్చారా? ఇవ్వలేదు. మీరు 60 నెలలు దాచుకో తినుకున్న వ్యవహారంగా మాట్లాడి ఈ ప్రజలను బస్టు పట్టించారు. ఈరోజు సిగ్గు లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ మనుషుల మధ్య తిరగాలంటే ఎలా తిరగలుగుతారు? ఒక్కసారి చెప్పండి. ఆ మంత్రి ఎవరో, ఆ మంత్రి కూడా సిగ్గు శరం లేకుండా ఇటువంటి పనికి మాలిన మాటలు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఒక 70-80 మంది మనుషులు ఒక నియోజకవర్గంలోనో, ఒక జిల్లాలోనో ఎక్కడో ఒక చోట ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు. మీరు 5 సంవత్సరాలు మన రాష్ట్రానికి చేసింది ఏం లేదు, రోడ్లు ఇచ్చిందంటూ ఏమీ లేదు. ఈ విధంగా దోచుకోవటం, పందికొక్కులాగా తినుకుంటూ ఉంటాం తప్ప దేనికి పనికి వచ్చేవాళ్ళు కాదు పేరు నాని గారు. ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరంగా చెప్పండి. మీరు ఏది ఏమైనా ప్రజల మధ్య తిరగాలంటే ప్రజలకు సహాయం చేయాలి. ప్రజలకు సహాయం చేయకుండానే ఈరోజు మీరు 2 సంవత్సరాలు ఉండగానే నేను అధికారంలోకి రావాలి, నేను పాదయాత్ర చేస్తున్నాను, చెయ్యాలి, నన్ను ఆహ్వానించండి అని అంటారు. మరి 5 సంవత్సరాలు 60 నెలలు ఏం చేశారు? రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్పండి. ఏమీ చేయలేదు. మీరు మంత్రులుగా తీసుకున్నారు, బాధ్యత ఏమిటో మీకు తెలియదు. ఆయన పదవి ఇచ్చారు, పదవి అనుభవించుకుంటూ ఉన్నారు. అంతేగాని మీరు రాష్ట్ర ప్రజలకు చేసిందంటూ ఏమీ లేదు. ఒక్కసారి చెప్పండి. ఏది ఏమైనా అని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజలకి శ్రేయోభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.